అందరికీ నమస్కారము. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ చూపిస్తున్న చిత్రము పాము మొక్క లేదా అత్తగారి నాలిక అనమాట. ఎందుకంటే అత్తగారి నాలిక ఎంత పొడుగుంటుందో ఈ ఆకులు అంత పొడుగుంటాయి, అంత గట్టిగా ఉంటాయి అన్నమాట. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది, అత్తగారి నాలిక. ఈ పేరు చాలా బాగుంది కదా. ఇంకా దీని గురించి చెప్పాలంటే పాము మొక్కలు గాలిని శుద్ధి చేసే లక్షణాలు మరియు మన్నికను ప్రసిద్ధి చెందిన ఇండోర్ మొక్క అన్నమాట ఇది. ఇవి వాటి అద్భుతమైన నిఠారుగా ఉండే కత్తి ఆకారపు ఆకులు తరచుగా రంగురంగుల నమూనాలతోటి ఉంటాయి అన్నమాట. ఇవి తక్కువ నిర్వహణ అవసరం, పొడి గాలి మరియు మట్టిని ఇష్టపడతాయి మరియు అరుదుగా తిరిగి నాటాల్సిన అవసరం ఉంటుంది. ఇక చిత్రంలో చూపించిన విధంగా పసుపు రంగుతో సహా వివిధ రకాల పాము మొక్కలను చూడొచ్చు అన్నమాట. మీరు గాలిని శుభ్రపరుస్తుంది అన్నమాట. స్నేక్ ప్లాంట్ ఇంటి లోపలి గాలిని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. విషపూరితమైన కారకాలను తొలగిస్తుంది అన్నమాట. ఇక దుర్వాసనను తగ్గిస్తుంది. ఇది టాయిలెట్ నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించడంలో మరియు బాత్రూంలోని తేమను నియంత్రించడంలో సహాయపడుతుంది అన్నమాట. ఇది ఆయుర్వేదికంగా ఎట్లా ఉపయోగపడుతుందంటే ఈ మొక్క ఆకులు ఆయుర్వేద చికిత్సలో చాలా ఉపయోగిస్తారనమాట. ఇక ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఇది రాత్రిపూట కూడా ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఇక వాస్తు ప్రకారం దీని ప్రయోజనాలు ఏంటివంటే కొంతమంది ప్రజలు స్నేక్ ప్లాంట్ ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని నమ్ముతారు. ఔషధ ఉపయోగాలు ఏ రకంగా ఉంటాయంటే సాంప్రదాయకంగా మొక్క యొక్క వివిధ భాగాలు కొన్ని సంస్కృతులలో చికిత్సా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. అంటే చెవి నొప్పి, వాపు, కురుపులు, జ్వరము మరియు కొన్ని చర్మ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు అన్నమాట. ఇక సౌందర్యము మరియు వాస్తు అయితే వాటి అద్భుతమైన రూపము మరియు సంరక్షణల సౌలభ్యం కారణంగా ఇవి ఇండోర్ అలంకరణ మొక్కలుగా ప్రసిద్ధి చెందాయి. వాస్తుశాస్త్రంలో పాము మొక్కలను నిర్దిష్ట దిశలో ఉంచడం వల్ల ఇంటికి లేదా కార్యాలయానికి అదృష్టం మరియు సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు. ఇక ఫైబర్కి మూలకం అంటే చారిత్రాత్మకంగా మొక్క యొక్క బలవంతమైన ఫైబర్ను బైస్టింగ్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అందుకే దాని సాధారణ పేర్లలో ఒకటి ఆఫ్రికన్ బైస్టింగ్ జనపనారగా ఉపయోగిస్తారు అన్నమాట. ఇక తెలుగు సందర్భంలో సమాచారం అంటే తెలుగు గృహులలో నిర్దిష్ట సాంప్రదాయ ఉపయోగాలుగా మార్చవచ్చు. గాలి శుద్ధీకరణ మరియు సౌందర్య విలువ వంటి సాధారణ ప్రయోజనాలు విస్తృతంగా గుర్తించబడ్డాయి. పాము మొక్కల ప్రయోజనాలు మరియు సంరక్షణ గురించి చర్చించే వీడియోస్ మీరు తెలుగులో చూడవచ్చు. ఉదాహరణకు యూట్యూబ్ పాము మొక్క యొక్క ప్రయోజనాలు, ఇంటి మొక్కలు, వీటి గురించి వినంగా మీరు చూడవచ్చు అన్నమాట. దీనికి ఉన్న అనేక పేర్లు ఏంటివంటే దీన్ని పాము మొక్క అంటారని తెలుసు. ఇంకా డ్రైకేనియా ట్రైఫాసియాటా అంటారు, సాన్సేవీరియా ట్రైఫాసియాటా అంటారు, సెయింట్ జార్జ్ కత్తి అని అంటారు, ఇంకా అత్తగారి నాలుక అని పిలుస్తారు, వైఫర్ విల్లు తీగ, జనపనార వంటి అనేక ఇతర పేర్లతో దీన్ని పిలుస్తారన్నమాట. ఇక దీని స్వరూపం అయితే బలంగా నిఠారుగా ఉండే కత్తి లాంటి ఆకులతో తరచుగా పసుపు లేదా ఆకుపచ్చ అంచులు మరియు ముదురు ఆకుపచ్చ నమూనాలతో ఉంటుంది. ఇక సంరక్షణ వచ్చి ఇది తక్కువ కాంతి పరిస్థితులను తట్టుకునే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. ఇది అద్భుతమైన ఇండోర్ ప్లాంట్. పరోక్ష కాంతితో వృద్ధి చెందుతుంది. ఇక నీళ్ళు తక్కువ తాగుతుంది అన్నమాట, ఎక్కువ నీళ్ళు గినంగా తాగదు. ఇక తేమ ఇది సగటు ఇండోర్ తేమ స్థాయిలకు బాగా అనుగుణంగా ఉంటుంది అన్నమాట. ఇక ప్రతివాదము ఇది సంస్కృతంలో ఇది బలం, స్థితిస్థాపకత మరియు నిర్దిష్ట పెరుగుదలకు చిహ్నంగా ఉంటుందన్నమాట. ఇది కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.